Namaste all masters. Welcome to Power of Tapasya YouTube channel masters. ఈ రోజు మనం 1000 Seeds of Joy అనే పుస్తకం పైన సజ్జన సాంగత్యం చేసుకుంటున్నాం మాస్టర్స్. ఈ పుస్తకం యొక్క ముఖ్య ఉద్దేశం ఒక 2 minutes చెప్పుకుందాం మాస్టర్స్. గడిచిన 6500 సంవత్సరాలు నుంచి స్త్రీ దివ్య చైతన్యాన్ని అణచివేయబడుతుంది మాస్టర్స్. ఈ స్త్రీ శక్తిని జాగృతం చేయడానికి సాక్షాత్తు మహాదేవి లక్ష్మి, మహాదేవి సరస్వతి, మహాదేవి పార్వతి, ఇంకా ఎంతో మంది దేవి సమూహాలు మనకి అందిస్తున్న ఈ ఆత్మజ్ఞానం మరియు ప్రత్యక్షంగా మన ముందు ఉన్న సరోజ గుల్లపల్లి మేడం గారి ఆశీస్సులతో 1000 Seeds of Joy పుస్తకం పైన మనం సజ్జన సాంగత్యం చేసుకుంటున్నాం మాస్టర్స్. వెల్కమ్ ఆల్ మాస్టర్స్. మనకి ఇప్పుడు దాకా 27 ఎపిసోడ్స్ జరిగాయి మాస్టర్స్. మహాదేవి సరస్వతి మాత అందించిన ఈ జ్ఞానాన్ని తీసుకున్నాము. ఇప్పుడు మహాదేవి లక్ష్మీ మాత అందిస్తున్న జ్ఞానాన్ని తీసుకుంటున్నాం మాస్టర్స్. అమ్మ మనకి ఈ మానవాళి ఎందుకు ఇంత సమస్యలను ఎదుర్కొంటుంది అని ఆనంద్ గారు, రచయిత ఆనంద్ కర్ణేష్ గారు అడిగిన ప్రశ్నలకి సమాధానం ఒక్కొక్కటిగా ఇస్తుంది మాస్టర్స్. అమ్మ మన రొటీన్ లైఫ్ లో, మన రియల్ లైఫ్ లో జరిగిన ఎగ్జాంపుల్స్ తోనే, మన ఇంటి నుంచే మొదలుపెట్టి సమాజంకి ఎలా ఎఫెక్ట్ అవుతుందో అమ్మ మనకి చాలా డెప్త్ గా ఇస్తుంది మాస్టర్స్ నాలెడ్జ్. ఎందుకు ఈ మానవాళి సమస్యలు అనే సుడిగుండంలో చిక్కుకుపోయారు, ఎక్కడైతే ఆ కేంద్ర బిందువు ఐ ఆఫ్ ద స్టార్మ్, ఆ కేంద్ర బిందువు దగ్గర ఆ తుఫాను యొక్క ప్రభావం ఏది ఉండదు మాస్టర్స్. ఆ కేంద్ర బిందువు దగ్గరికి ఎందుకు చేరుకోలేకపోతున్నాము? యాక్సెప్టెన్స్ అండ్ సరెండర్నెస్, ఇది మన ప్రాక్టికల్ లైఫ్ లో మనం ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఆ కేంద్ర బిందువు దగ్గరికి ఎలా చేరుకోవాలి అనేది అమ్మ స్టెప్ వైజ్ మనకి అందిస్తుంది మాస్టర్స్ ఈ జ్ఞానాన్ని. దీనితో మొదలుపెట్టి స్త్రీ శక్తిని జాగృతం చేయడానికి స్త్రీత్వం, పురుషతత్వం అనే ఎనర్జీస్ తో కంపేర్ చేస్తుంది మాస్టర్స్. ప్రతి మనిషిలోనూ స్త్రీత్వం మరియు పురుషతత్వం రెండు ఉంటాయి. ఈ రెండు బ్యాలెన్స్డ్ గా లేకపోతే ఎలాంటి పరిణామాలు జరుగుతాయి, మన హార్మోన్స్ ఎలా ఇంబ్యాలెన్స్ అవుతాయి, గాయపడిన స్త్రీతత్వం, గాయపడిన పురుషతత్వం, ఈ రెండు మన ఇంట్లోనే ఎవరు ఎఫెక్ట్ అయినా అది ఇల్లంతా ఎలా ఎఫెక్ట్ అవుతుందో, సమాజంలో ఒక పార్ట్ గాయపడింది అంటే సమాజం మొత్తం కూడా గాయపడుతుంది. మనం బాధ అనే ఫ్రీక్వెన్సీతో ఉంటే సమాజం కూడా ఆ ఫ్రీక్వెన్సీతోనే ఉంటుంది. దీని నుంచి బయటకి ఎలా రావాలి? ఆనందానికి సహస్ర బీజాలు అంటూ అమ్మ మనకి ఒక్కొక్క సీడ్ ని మనలో నింపుతుంది మాస్టర్స్. హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ అయిన
షరతులు లేని ప్రేమ గురించి చెప్తుంది మాస్టర్స్ అమ్మ. లాస్ట్ ఎపిసోడ్ 27th ఎపిసోడ్ దాకా గాయపడిన స్త్రీత్వం, గాయపడిన పురుషత్వం నుంచి ఇప్పుడు దివ్య స్త్రీతత్వం, దివ్య పురుషతత్వం వారి గుణాలు ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది మాస్టర్స్. లాస్ట్ ఎపిసోడ్‌లో మనం దివ్య స్త్రీతత్వం ఎలా ఉంటుంది? అన్నింటిని ఏకం చేయడం, కలుసుకోవడం, ప్రవాహం, మధురం, అందం, అంకితం, మరి మనస్ఫూర్తిగా ఎలా ఉండాలి? అనేది అమ్మ ఎక్స్‌ప్లెయిన్ చేసింది మాస్టర్స్. దివ్య స్త్రీతత్వంలో అందం అనే పాయింట్ గురించి ఒకటి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా మాస్టర్స్. రీసెంట్‌గా 8 వసంతాలు మూవీ చూసాం మాస్టర్స్. అందులో అందం గురించి బ్యూటిఫుల్ లైన్స్ ఇచ్చారు. అందం అంటే ఏంటి మాస్టర్స్? అందం అంటే గుణం. అందాన్ని ఎప్పుడు ప్రకృతితోనో, ఒక స్త్రీతోనో వర్ణిస్తారు. అందం అంటే గుణం. ఎప్పుడైతే స్త్రీని వారి గుణాలతో, క్వాలిటీస్‌తో వర్ణిస్తారో అప్పుడే హ్యాపీనెస్ మాస్టర్స్. నువ్వు చాలా తెలివైన దానివి. నీలో కష్టపడే తత్వం ఉంది. నీలో కరుణ ఉంది. నీలో షరతులు లేని ప్రేమ ఉంది. నువ్వు చాలా ధైర్యవంతురాలివి. అలా క్వాలిటీస్‌తో చెప్పినప్పుడు ఆ వుమెన్‌కి, ఆ స్త్రీకి అదే రియల్ హ్యాపీనెస్ మాస్టర్స్. అందంతో కాదు. ఎంఎస్ సుబ్బలక్ష్మి అంటే భక్తి, అందం కాదు. మదర్ తెరిసా అంటే కరుణ, అందం కాదు. అయన్ రాండ్ ఆవిడ ఒక గొప్ప తత్వశాస్త్రవేత్త. ఆమెకున్న తత్వంని క్వాలిటీతో డిఫైన్ చేయడం. ఇలా రిప్రజెంట్ ఏ వుమెన్ విత్ దేర్ క్వాలిటీస్. సరస్వతి మాత అంటే విద్య, దుర్గా అంటే ధైర్యం, గౌరి అంటే తపస్సు, లక్ష్మి అంటే శుభం. ఇలా ఏ దేవతనైనా మనం వాళ్ళకున్న క్వాలిటీస్‌తోనే మనం పూజిస్తాము. అందంతో కాదు. ప్రపంచమంతా మగవాడిలో కాదు. ఒక ఆడదాన్ని అందాన్ని దాటి చూసినప్పుడు ఆవిడలో ఒక సముద్రమే చూడవచ్చు. ఆవిడలో ఒక గొప్ప దేవతనే చూడొచ్చు. సీ గాడెస్ ఇన్ యూ. గాడెస్ ఇన్ యూ. మీలోని ఆ దివ్య స్త్రీత్వాన్ని, దివ్య స్త్రీ చైతన్యాన్ని, ఒక దేవతని మనలో మనమే చూసుకోవాలి మాస్టర్స్. అందరిలోనూ లక్ష్మీమాత, సాక్షాత్తు లక్ష్మీమాతే దర్శనమిస్తుంది మాస్టర్స్. ఇది రియల్ అందం మాస్టర్స్. లక్ష్మీమాత మనకి ఈ స్త్రీతత్వం వారి లక్షణాలు, క్వాలిటీస్ చెప్పారు మాస్టర్స్. అన్నింటిని ఏకం చేయడం, కలుసుకోవటం, ప్రవాహం, మధురం, అందం, అంకితం మరియు మనస్ఫూర్తిగా ఉండటం. ఇప్పుడు నెక్స్ట్ దివ్య పురుషతత్వం గురించి తెలుసుకుందాం మాస్టర్స్. I invite Rekha madam to continue this session. Welcome ma'am. Just give 1 minute time masters, 1 minute.
నమస్తే ఆల్ మాస్టర్స్. ఇప్పటిదాకా చిత్ర మేడం దివ్య స్త్రీ చైతన్యం, దివ్య స్త్రీ శక్తి, ఆమె యొక్క గుణాలు ఎలా ఉంటాయి అనేది ఎంతో అద్భుతంగా వివరించారు మాస్టర్స్. థ్యాంక్ యూ చిత్ర మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఇప్పుడు ఆ దివ్య పురుషతత్వం యొక్క లక్షణాలు, గుణాలు ఎలా ఉంటాయో తెలుసుకోబోయే ముందు ఆ పరమ గురువులందరినీ కూడా ఇన్వైట్ చేసుకుంటూ, అలాగే నా అంతరంలో నుంచి ఆ లక్ష్మీమాతే ఈ జ్ఞానాన్ని అందించవలసిందిగా కోరుకుంటూ ఆ లక్ష్మీమాతని ఇన్వైట్ చేసుకుంటున్నాను మాస్టర్స్. వెల్కమ్ లక్ష్మీమా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మాస్టర్స్. గత వారం మాస్టర్స్ శక్తీకరించిన స్త్రీతత్వం, శక్తీకరించిన పురుషతత్వం గురించి అమ్మ మాట్లాడింది మాస్టర్స్. అయితే ఆనంద్ కర్ణేష్ గారు ఈ శక్తీకరించిన స్త్రీతత్వం మరియు పురుషతత్వం కన్నా ముందు దివ్యత్వంతో ఉన్న స్త్రీతత్వం మరియు దివ్యత్వంతో ఉన్న పురుషతత్వం గురించి చెప్పండి అన్నప్పుడు దివ్య స్త్రీతత్వంలో ఉన్న గుణాలు ఎలా ఉంటాయో గత వారం చెప్పుకోవడం జరిగింది మాస్టర్స్. అలాగే ఇప్పుడు దాని గురించి చిత్ర మేడం కూడా చెప్పడం జరిగింది మాస్టర్స్. ఎంతో అద్భుతంగా దివ్యమైన పురుషతత్వం యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే మాస్టర్స్ ఎంతో స్వచ్ఛందంగా ఉంటాయంట మాస్టర్స్. అంటే స్వేచ్ఛ, ఫ్రీడమ్ అంటే ఏంటి? ఎటువంటి ప్రతిబంధన లేకుండా ఉండడం. స్త్రీ కంటే పురుషుడికి ఎక్కువగా బాహ్యంగా ఉండే సృజనాత్మకత అనేది ఎక్కువగా ఉంటుంది మాస్టర్స్. యాంకర్ ఇన్ ద ప్రెజెన్స్ అంటే ఎప్పుడు వర్తమానంలో ఉండడమే ఆ దివ్య పురుషత్వ యొక్క లక్షణం మాస్టర్స్. అంటే వర్తమాన క్షణంలో ఉండడం అంటే ఏంటి? అంటే స్థిరమైన ఆలోచనలు, స్థిరంగా నిలకడగా ఉండడం, ఒకే మాట మీద ఉండడం, అదే మూలం అంట మాస్టర్స్. దివ్యమైన పురుషత్వానికి ఇదే మూలం, స్థిరత్వం. ఈ ప్రస్తుత కాలంలో మానవాళికి స్థిరత్వం లేకుండా చంచలమైన మనసుతో వారు తమ జీవన విధానాన్ని గడుపుతూ ఉన్నారు మాస్టర్స్. ఎందుకంటే ఆ ఎనర్జీస్ ఇంబ్యాలెన్స్డ్ గా ఉండడం వలన వాళ్ళ పరిస్థితులను బట్టి వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్ అనేవి మారిపోతూ ఉంటాయి. మనం మన గురించి బతకడం కంటే అవతల వాళ్ళ సంతోషం గురించి బ్రతకటమే నేర్చుకుంటున్నాం ఇప్పుడు. అందరికంటే ముందు సెల్ఫ్ లవ్ కదా మాస్టర్స్ అమ్మ మనకి చెప్తుంది. దివ్య స్త్రీ యొక్క స్త్రీతత్వం యొక్క లక్షణాలు ఏంటి మాస్టర్స్? సెల్ఫ్ లవ్. ఆ సెల్ఫ్ లవ్ ఉన్నప్పుడు మనతో పాటు మన చుట్టూ ఉన్న వాళ్ళను ప్రతి ఒక్కరిని కూడా ప్రేమించడం జరుగుతుంది. ప్రస్తుత సమాజంలో అటువంటి సిచ్యువేషన్స్ చాలా తక్కువ అయిపోయాయి మాస్టర్స్. సో అందుకే అందరూ సెల్ఫ్ లవ్ అనేది అనే విషయాన్ని కూడా మర్చిపోయారు. ఈ ప్రస్తుత ఇప్పుడున్న టెన్షన్స్ కానీ, ఒత్తిడి కానీ, సఫరింగ్స్ కానీ, వాళ్ళ చుట్టూ ఉన్న పరిస్థితులు కానీ, అవన్నీ కూడా వాళ్ళని మనల్ని మనం ప్రేమించుకోవాలి అనే ఆ గుణాన్ని మర్చిపోయేలాగా చేస్తున్నాయి. ఆ ఊబిలోకి లాగేస్తున్నాయి ఆ పరిస్థితులు. స్ట్రెస్ ఎక్కువైపోతుంది.
మానవాళికి. ఆ స్ట్రెస్‌లోంచి బయటికి రావాలి. అందుకే ఇప్పుడు డాక్టర్స్ కూడా ధ్యానాన్ని ప్రిఫర్ చేస్తున్నారు మాస్టర్స్. ధ్యానం చెయ్యండి. సెల్ఫ్ లవ్ ఇంపార్టెంట్. ధ్యానం ద్వారా మనం మొట్టమొదటగా తెలుసుకునేది సెల్ఫ్ లవ్. ఎప్పుడైతే మనల్ని మనం ప్రేమించుకోవడం మొదలుపెడతామో, ఆటోమేటిక్‌గా మన చుట్టుపక్కల పరిస్థితుల్ని, మనుషుల్ని అన్నిటినీ ఉన్నది ఉన్నట్టుగా సహజత్వంతో స్వీకరించటం మనకి అలవాటవుతుంది. అంతే కదా మాస్టర్స్? ఇప్పుడు మనకి స్థిరత్వం అనగానే ఏం గుర్తొస్తుంది మాస్టర్స్? ఒక పర్వతం. ఒక పర్వతం అనేది చాలా పెద్దదిగా, ఎంతో స్థిరంగా, నిశ్చలంగా, నిలకడగా ఉంటుంది. ఒక పురుషుడిని ఒక పర్వతంతో పోలుస్తుంది లక్ష్మీమాత. ఆ ఎగ్జాంపుల్ తీసుకుంది. ఎందుకంటే ఒక పర్వతానితో పోలిస్తే మనకు చక్కగా అర్థమవుతుందని. ఒక పెద్ద కొండలు గాని, పర్వతాలు గాని. క్రియేటివిటీ, సృజనాత్మకత అనేది కూడా దివ్య పురుషుని యొక్క లక్షణాలు. పురుషత్వం, స్త్రీత్వం అంటే కేవలం ఎనర్జీస్ మాత్రమే మాస్టర్స్ ఇక్కడ. జెండర్ కాదు. ఈ గుణాలన్నీ పురుష శక్తికి సంబంధించిన గుణాలు. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నవన్నీ కూడా. ప్రొటెక్షన్, సంరక్షించుకోవడం అనేది కూడా పురుష శక్తి యొక్క లక్షణం. ఎగ్జాంపుల్‌కి చూడండి. మన ఇంట్లో సహజంగా ఏదన్నా అవసరం వచ్చినప్పుడు, ఏదన్నా పెద్ద పని ఏదన్నా చేయవలసొచ్చినప్పుడు, లేదా రక్షణ కావాలి అని అనిపించినప్పుడు, మన ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళని అంటే జెంట్స్‌ని, తండ్రి కానీ, భర్త కానీ, లేదా పెళ్ళైన స్త్రీ అయితే మామయ్య గారు, అత్తయ్య గారు ఉంటారు కదా ఇంట్లో. మామయ్య గారికి కానీ, వాళ్ళని ఫస్ట్ ప్రిఫర్ చేసి వాళ్ళనే పిలుస్తాం. ఎగ్జాంపుల్‌కి మనకేదన్నా అవసరం వచ్చింది. గ్యాస్ అయిపోయింది ఇంట్లో వంట చేసేటప్పుడు. గ్యాస్ బిగించాలి అంటే ముందు వాళ్ళనే జెంట్స్‌నే పిలుస్తాం. ఎందుకంటే ఆ గ్యాస్ సిలిండర్ అనేది ఎక్కువ బరువుగా ఉంటుంది కాబట్టి. అంటే మనం మెంటల్‌గా ఫిక్స్ అయిపోయాం. బరువైన వస్తువులు మనం ఎత్తలేము. ప్రస్తుత సమాజంలో స్త్రీ ఏంటంటే తనని తాను తక్కువ చేసుకొని, ఒక పురుషుడిని ఎక్కువగా తన శక్తిని ఎక్కువగా చూసుకుంటూ వాళ్ళు మాత్రమే చేయగలరు ఇటువంటి పనులు. మనం చేయలేము అన్న మానసికంగా తను అలా ఫిక్స్ అయిపోయింది. ఎందుకంటే అది ఇంబాలెన్స్‌డ్ స్టేట్‌లో ఉన్నాయి కాబట్టి ఆ శక్తులు. ఇప్పుడు ఎవరు లేరనుకోండి ఇంట్లో, మనం ఖచ్చితంగా వంట చెయ్యాలి. పిల్లలకి బాక్స్ పెట్టాలి. ఇప్పుడేం చేస్తాం? ఎవ్వరు లేరు అవైలబిలిటీలో. అప్పుడు మన లోపల ఉన్న దాక్కొని ఉన్న పురుషతత్వాన్ని మనం బయటకి తీయవలసిందేగా! ఆ ఎనర్జీని వాడాల్సిందే గదా! అప్పుడు ధైర్యం తెచ్చుకొని మనమే గ్యాస్ సిలిండర్ ఓపెన్ చేసి అది రెగ్యులేటర్‌ని ఫిక్స్ చేస్తాం. అది ఎప్పుడైతే సహజంగా అది ఆ స్టవ్ అనేది చక్కగా వెలిగించినప్పుడు మన లోపల నుంచి ఒక నిమ్మళత్వం, ఆ ప్రశాంతత, హమ్మయ్య! నేను బాగా చక్కగా వెలిగించాను అని చెప్పి అప్పుడు మనకి మన మీద సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. అప్పుడు మనకి అర్థమవుతుంది. ఓకే. ఈ విషయం, ఈ పని నేను కూడా చేయగలను. ఒక పురుషులే కాదు, నేను కూడా చేయగలను అనే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వస్తుంది మాస్టర్స్. ఎప్పుడైనా సరే ప్రతి పనిలో కూడా మనము ఒక ప్రయోగం అనేది చేసుకోవాలి ఫస్టు. ఇది నేను చేయగలనా లేదా? నేను ఏ పనైనా సరే సక్సెస్‌ఫుల్‌గా చేయగలను. నేను లీడ్ చేయగలను. పురుషులు ఉన్నా లేకపోయినా. ఎందుకు అంటే నేను స్త్రీ అయినా కూడా నా లోపల స్త్రీ శక్తితో పాటు పురుష శక్తి కూడా యాక్టివేషన్‌లో ఉంటుంది. ఆ 2 సరిసమానంగా ఉంది అనే ఒక మనస్తత్వంతో మనం ఎప్పుడైతే మన జీవితాన్ని చక్కగా ముందుకి నడుస్తామో అర్థం చేసుకొని ప్రతి పనిలో కూడా విజయం సాధించగలుగుతాం మాస్టర్స్. ఈ గ్యాసు పెట్టడం అనేది నా ఎక్స్‌పీరియన్స్ మాస్టర్స్. అందుకే నేను ఇది షేర్ చేసుకోవడం జరిగింది. ఇలా ప్రతి ఒక్క మహిళ కూడా ఇంట్లో తను ఇటువంటి సిట్యుయేషన్ ఫేస్ చేసే ఉంటుంది కాబట్టి, ఇది చెప్తే అందరికీ చక్కగా అర్థమవుతుందని ఈ ఎగ్జాంపుల్ నేను తీసుకున్నాను మాస్టర్స్. అంతేకాదు బయటికి వెళ్ళినప్పుడు
ఆ రైస్ బ్యాగ్ తీసుకోవాలనుకోండి కిరాణా షాప్‌కెళ్ళి. ముందు మనం మన భర్త సాయే చూస్తాం. మనము మొయ్యము. కానీ అనుకుంటే మనం కూడా దాన్ని లాగొచ్చు ఆ బరువుని. ఏదైనా కానీ స్త్రీ తలుచుకుంటే చేయలేనిది ఏదీ లేదు. ఇప్పుడు ఆడవాళ్ళు మగవాళ్ళతో సమానంగా ఉద్యోగాలు చేస్తున్నారు. ఇంట్లో పనులు చక్కబెట్టుకుంటున్నారు. అన్నీ ఇంట్లో, బయట అన్నీ సమాజంలో ఈక్వల్‌గా చేసుకుంటూ, పిల్లల్ని పెంచుకుంటూ, తనలో ఉన్న స్త్రీతత్వాన్ని, తల్లితనాన్ని, బిడ్డలను పోషించడం ద్వారా, అలాగే పురుషతత్వాన్ని అంటే బయటకి జాబ్ చేస్తూ, ఆ బయట ఉన్న పనులన్నీ చేసుకోవటం ద్వారా పురుషతత్వాన్ని రెండిటిని సమస్థితిలో బ్యాలెన్స్‌డ్ స్టేట్‌లో తనని నిరూపించుకుంటుంది. ఇప్పుడు ఈ దివ్య పురుష లక్షణాలు మరియు దివ్య స్త్రీ లక్షణాలు 2 యాక్టివేషన్‌లోకి ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో ఉన్నాయి మాస్టర్స్. ఎందుకంటే మనకి పైనుంచి కాంతి లోకాల నుంచి ఎనర్జీస్ అనేవి పాజిటివ్ ఎనర్జీస్ చక్కగా పైనుంచి కిందకి భూమి మీదకి అందుతున్నాయి కాబట్టి అందరూ ఎక్కువ మటికి ధ్యానంలోకి వస్తున్నారు. అలాగే వాళ్ళ ఎనర్జీస్‌ని బ్యాలెన్స్ స్టేట్‌లో తెచ్చుకుంటున్నారు కాబట్టి ఈ రోజుల్లో పాత కాలంలో లాగా కాకుండా ఈ రోజుల్లో అందరూ సక్సెస్‌ఫుల్‌గా ముందుకు రన్ అవుతూ ఉన్నారు మాస్టర్. స్త్రీలు కూడా ప్రతి రంగంలో. తర్వాత పురుష శక్తిలో ఇంకొక గుణం ఏంటంటే దివ్య పురుషత్వంలో సైలెన్స్. సైలెన్స్ అనేది నిశ్శబ్దం అనేది కూడా వాళ్ళ యొక్క గుణంలో ఒకటి మాస్టర్స్. ఎందుకంటే పురుషులు ఎక్కువ మటికి మాట్లాడరు. వాళ్ళు ఎక్కువ పని చేసి చూపిస్తారు. మాటలు తక్కువ మాట్లాడతారు. అంటే స్త్రీలు ఎక్కువ మాట్లాడతారా అని కాదు. ఇక్కడ నేను ముందే చెప్పాను. అమ్మ ముందే చెప్పింది. ఇక్కడ శక్తులు మాత్రమే. స్త్రీ శక్తి, పురుష శక్తి. ఇక్కడ లింగాలతో పని లేదు మాస్టర్స్. తర్వాతేంటంటే బలము. ఇందాక మాట్లాడుకున్నాం. మనం పురుషులు బలంగా ఉన్న వస్తువులు, బరువున్న వస్తువులు లాగుతారు, ఎత్తుతారు అని చెప్పి. అంటే ఆ పురుష శక్తికి ఉన్న బలము అని అర్థం. అలాగే డెడికేషన్ ఎక్కువగా ఉంటుంది మాస్టర్స్. డెడికేషన్ ఉన్నప్పుడే అన్ని పనులు సక్సెస్‌ఫుల్‌గా చేయగలం. ఏ గుణాలైతే మనసు లేని స్థితి నుంచి మనం వ్యక్తపరచగలమో దాన్నే దివ్య పురుషత్వం అంటారు. మనసు పనిచేస్తే అది బాహ్యంగా ఉంటుంది. అది ద్వంద్వత్వంతో ఉంటుంది. అసలు మనసు లేని స్థితి అంటేనే శూన్య స్థితి. ఆ శూన్య స్థితిలో ఏదైతే మన లోపల నుంచి వస్తుందో, అప్పుడు వచ్చేవి మాత్రమే దివ్య పురుష లక్షణాలు అని చెప్తుంది మాస్టర్స్ అమ్మ. లాస్ట్ ఎపిసోడ్‌లో అమ్మ స్త్రీతత్వానికి సంబంధించిన మెయిన్ లక్షణం చెప్పింది. ఏంటంటే, ఇందాక చిత్ర గారు చెప్పారు. చాలా చెప్పారు. అందులో మెయిన్ లక్షణం ఏంటి అంటే, దివ్య స్త్రీ శక్తి హృదయం నుంచి తనని తాను ఎలివేట్ చేసుకుంటుంది. దివ్య పురుష శక్తి మనస్సు నుంచి. మనసే కానీ అది శూన్య స్థితిలో ఉండాలి. దివ్య పురుష శక్తి. అంటే మనసు లేనిదే అది కూడా. ఇప్పుడు హృదయంలో ఏముంటుంది? హృదయం నుంచి ఏమొస్తుంది అంటే, ఇప్పుడు ప్రస్తుత రోజుల్లో హృదయం అనగానే అందరూ ఇలా చూపిస్తున్నారు మాస్టర్స్. హృదయం అంటే లవ్ సింబల్ చూపిస్తున్నారు. ఎందుకు అంటే ప్రేమ. అన్‌కండిషనల్ లవ్ అనేది హృదయం నుంచి మనకి వస్తుంది. ప్రిమోర్డియల్ జాయ్. అంటే అద్భుతమైన ఆ బ్రహ్మానంద స్థితిని మనం అనుభవించగలం హృదయంతో కనెక్ట్ అయినప్పుడు. ఇటువంటి భావాలతో హృదయం ఎప్పుడైతే ఫిల్ అయిపోతుందో, అప్పుడు దివ్య స్త్రీతత్వం యొక్క లక్షణాలు బయటకొస్తాయి. ఆనందం, ప్రేమ, కరుణ, మాతృత్వం ఇటువంటివన్నీ కూడా దివ్య స్త్రీ చైతన్యం యొక్క లక్షణాలు. నో మైండ్ స్టేట్‌లో ఉన్నప్పుడు దివ్య పురుషత్వం యొక్క లక్షణాలు వెలుగులోకొస్తాయి. మైండ్ వర్కింగ్‌లో ఉన్నప్పుడు ఏమేమి ఉంటాయంటే, ఆలోచనలు, మనోభావాలు, అహం ఈ 3 ఉంటాయి మాస్టర్స్. మనసు ఉంటే ఈ 3 పనిచేస్తాయి. మనసంటేనే ఆ 3. నో మైండ్ స్టేట్‌లో ఉంటే అది దివ్యత్వంతో కూడి ఉన్నది అని అర్థం. మాస్టర్స్ మన ఆత్మకి
హయ్యర్ సెల్ఫ్ ఉంటుంది కదా! దాన్నే మనం పూర్ణాత్మ అంటాం. పూర్ణాత్మ నుంచి ఈ డివైన్ ఫెమినైన్ ఎనర్జీ అండ్ డివైన్ మస్కులిన్ ఎనర్జీస్ 2 ప్రవహిస్తూ ఉంటాయి మన వైపుకి. మన వైపుకి ఎలా వస్తాయంటే ఈ ఎనర్జీస్, ఒకటి మన మైండ్ నుంచి, రెండవది హృదయం నుంచి అని అర్థమైపోయింది. ఇప్పటి వరకు మనం ఆ రెండిటి గురించి చక్కగా విపులంగా చెప్పుకున్నాం. ఇప్పటిదాకా చెప్పుకున్న ఈ విషయాల్లో ఈ ఎనర్జీస్ 2 దివ్య పురుషత్వం, స్త్రీతత్వం 2 దేని ద్వారా వ్యక్తీకరిస్తున్నాయి అంటే, ఒకటి మన శరీరం ద్వారా, అంటే మన శరీరంలో ఉండేది హృదయ స్థానం అంటే హృదయం. రెండవది మన మనసు ద్వారా. మనం గనక జంతు సామ్రాజ్యాన్ని తీసుకుంటే ఎగ్జాంపుల్‌గా అమ్మ చెప్తుంది మాస్టర్స్. ఒక మానవాళి గురించి కాకుండా ప్రకృతిలో ఉండే జంతువుల్ని కూడా మనం ఎగ్జాంపుల్‌గా తీసుకొని చక్కగా చెప్తే అర్థమవుతుందని అమ్మ దీని గురించి ఎగ్జాంపుల్ తీసుకుంటుంది. జంతువులలో పురుష సామ్రాజ్యాన్ని చూస్తే, అందం అనేది చూడాలంటే ఒక మేల్ యానిమల్‌ని చూస్తే అర్థమవుతుందంట. ఇప్పుడు ఎగ్జాంపుల్‌కి సింహాన్ని తీసుకోండి మాస్టర్స్. ఆ సింహము ఎంత గంభీరంగా, ఒక దర్జాతనంతో, హుందాతనంతో ఆ జూలు అదంతా ఇలా చక్కగా మగ సింహానికి జూలుంటుంది. ఆ జూలు వల్ల వచ్చే ఒక అందం ఏదైతే ఉందో, అది తనని ప్రెజెన్స్ చేస్తుంది. తన యొక్క స్థిరత్వాన్ని, తనలో ఉన్న కాన్ఫిడెన్స్‌ని, వీటన్నిటిని కూడా మగసింహం అనేది ప్రెజెన్స్ చూపిస్తుంది తనలో. తనని చూడగానే మనకు అర్థమైపోతుంది అందులో ఉన్న టీవీ. తను స్వేచ్ఛగా ఉంటుంది. అది అంతే కాకుండా అడవికే రాజు అంటారు. మృగరాజుని అడవికే రాజు అంటారు. అంటే అన్ని జంతువులకి అదే రాజు. జంతు ప్రపంచంలో 2 రకాలున్నాయంట మాస్టర్స్. అవి ఏంటో చూద్దాము. ఒకటేంటంటే వర్టిబ్రేట్స్. వర్టిబ్రేట్స్ అంటే ఏ జంతువులైతే నిలబడగలవో తన కాళ్ళ మీద తను, వాటిని వర్టిబ్రేట్స్ అంటారు. రెండోదేంటంటే ఇన్‌వర్టిబ్రేట్స్ అంటారు. అవేంటంటే నేల మీద పాకేవి. అంటే పాములు, బల్లులు ఇలాంటివన్నీ కూడా. ఆహ్, నీళ్ళల్లో ఈదేవి. అలాగే గాలిలో ఎగిరేవి పక్షులు, ఇలాంటివన్నీ కూడా. ఇవన్నీ కూడా వీటి వెన్నెముక స్ట్రక్చర్ అనేది డిఫరెంట్‌గా ఉంటుంది మాస్టర్స్. వర్టిబ్రేట్స్ కంటే కూడా. ఏనుగులు, సింహాలు, పులులు, కోతులు, జింకలు ఇలా ఎన్నో జంతువులు, అవన్నీ కూడా వర్టిబ్రేట్స్ కిందకే వస్తాయి మాస్టర్స్. వర్టిబ్రేట్స్‌లోనేమో మగ జంతువులకున్న గుణాలు ఇన్‌వర్టిబ్రేట్స్‌లోకొచ్చేసరికి ఆడ జంతువులలో ఉంటాయంట ఆ లక్షణాలు. అంటే రెండిటికి డిఫరెన్స్ చెప్తుంది అమ్మ చక్కగా వివరించి. ఇప్పుడు ఒక పామును గాని తీసుకున్నామనుకోండి. ఆ పాము నాగజాతిలో ఒక ఆడపాముని దేవకన్యగా, నాగదేవతగా పూజిస్తారు. అంటే పాకే వాటిల్లో ఈ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి అని చెప్పింది కదా అమ్మ. అలాగే పక్షుల్లో కూడా ఆడపక్షులే స్ట్రాంగ్‌గా ఉంటాయి మాస్టర్స్. అంటే తుమ్మెద చూడండి, మదర్ బీ అనే చెప్తాం గానీ, మనం ఫాదర్ బీ అని ఎక్కడా చెప్పం. అంటే మనకి ఏ పక్షుల్ని చూసినా, కొన్ని జంతువుల్ని చూసినా మనకే తెలుస్తుంది. వాటిని చూడగానే మనకి వాటి యొక్క లక్షణాలు అనేవి మనకు ఆటోమేటిక్‌గా హృదయానికి తెలిసిపోతూ ఉంటాయి. అలాగే మనుషుల్ని కూడా మనం గమనిస్తే దివ్యమైన స్త్రీత్వం అంటే ఎలాంటి లక్షణాలతో ఉంటారు? అలాగే దివ్యమైన పురుషత్వంతో ఉంటే వాళ్ళు ఎలాంటి లక్షణాలతో ఉంటారు అనేది సహజంగానే మనకి అర్థమైపోతూ ఉంటుంది. మనం నిర్ధారించుకోగలమని చెప్తుందమ్మ. ఎప్పుడు మన హృదయంతో కనెక్ట్ అయ్యి చూసినప్పుడు. మనసు పనిచేసే స్థితితో చూస్తే మనకు అర్థం కాదు. మనం అంటే ఏంటిక్కడ మనసును ఆపేసి హృదయంతో కనెక్ట్ అయ్యి, ప్రకృతితో అనుసంధానమయ్యి, ఉన్న ప్రతి ఒక్క దానిని సహజంగా మనం చూడగలుగుతున్నప్పుడు, మనకి ఆటోమేటిక్‌గా మన హృదయానికి అందులో ఉన్న
తత్వాలు అర్థమవుతాయి చక్కగా. మనం మామూలుగా ఏమనుకుంటామంటే, మనసుతో ఆలోచిస్తే గాని మనకేమి తెలీదు, మనకేమి అర్థం కాదు అని అనుకుంటాం. ఎందుకంటే ఇప్పుడు బయట జరిగే ప్రతి ఒక్క విషయం కూడా మనసుతోనే ముడిపడుంది. మనం ఆలోచన విధానము మన మనసు నుంచే వస్తుంది కాబట్టి, మనం మనసుతోనే ఆలోచిస్తేనే ప్రతి ఒక్క పని అవుతుంది సక్సెస్‌ఫుల్‌గా అనే ఒక భ్రమలో మనం ఉన్నాం. యాక్చువల్‌గా చెప్పాలి అంటే మనసుతో కాదు, మనసును ఆపేసి హృదయంతో ఎప్పుడైతే కనెక్ట్ అవుతామో, మనసు నుంచి పని చేసిన దానికన్నా కూడా 1000 రెట్లు అధికంగా హృదయం నుంచి పని చేయగలమంట. చూడండి ఎంత అద్భుతమో. అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు హృదయాన్ని మూసేసుకున్నారు. ఈ బయట ఉన్న ఈ స్ట్రెస్ వల్ల. మనస్సుతోనే యాక్టివ్‌గా మనం మనసుని యాక్టివేట్‌లో ఉంచుకొని హృదయాన్ని కంప్లీట్‌గా మూసేసాం. ఇప్పుడు మనకి లక్ష్మీమాత అందిస్తున్న గొప్ప జ్ఞానం ఏంటంటే, మీరు మనసుతో పనిచేస్తే, ఒక్క శాతం పని చేస్తే, హృదయంతో పని చేసి చూడండిరా మీరు. ఎన్ని రెట్లు, ఎన్ని వేల రెట్లు మీరు అద్భుతమైన నాలెడ్జ్‌ని మీరు అందుకోగలరు. హృదయంతో కనెక్ట్ అయితే ప్రతి ఒక్క జీవికి వాటి హృదయంతో మనం కనెక్ట్ అయినప్పుడు, మనం ఎన్నో రకాల ఫ్రీక్వెన్సీస్ నుంచి, పైలోకాల నుంచి దివ్యాత్మలతో కూడా మనం కనెక్ట్ అయ్యి, వాళ్ళు ఇచ్చే సందేశాలను చక్కగా హృదయం తీసుకోగలుగుతుంది మాస్టర్స్. మనం ఇంకా ఈ బాహ్యమైన ఈ నోటితో మనం మాట్లాడుకోనవసరం లేదు. మన హృదయం గనక యాక్టివేట్ అయితే, చక్కగా టెలిపతి ద్వారా ఒకరి హృదయం నుంచి ఇంకో హృదయంకి సంభాషణలు అనేవి జరిగిపోతాయి. ఎంత అద్భుతమైన నాలెడ్జ్ ఇస్తుంది మాస్టర్స్ లక్ష్మీమాత. ఇంత అద్భుతమైన నాలెడ్జ్ మనందరం అందుకుంటున్నందుకు, మనందరం కూడా ఎంతో అదృష్టవంతులమని అనుకోవాలి మాస్టర్స్. థాంక్ యూ మాస్టర్స్. థాంక్ యూ లక్ష్మీమాత. ఇన్నర్ చైల్డ్ విజ్డమ్‌లో కూడా సరోజమ్మ చాలా ఇన్ఫర్మేషన్ దీని గురించి చెప్పింది మాస్టర్స్. 3 డైమెన్షన్ నుంచి 4థ్ డైమెన్షన్‌కి అసెన్షన్ అయ్యే టైంలో మైండ్ నుంచి ఆలోచిస్తే ఏమి కనెక్ట్ అవ్వదు. హృదయంను గనక మనం తెరుచుకొని ఉండగలిగితే, ప్రతి ఒక్క దానికి మనం కనెక్ట్ అయిపోతాము అని చెప్తుంది. ఎవరన్నా ఇక్కడ క్రిస్టల్ చే క్రిస్టల్ చిల్డ్రన్ కార్నర్ అకాడమీ గాని, ఇన్నర్ చైల్డ్ వర్క్‌షాప్ కానీ ఇవన్నీ అటెండ్ అయ్యుంటే వాళ్ళకి తెలుసు మాస్టర్స్ ఇవన్నీ కూడా. చిన్న పిల్లలు ఎప్పుడూ కూడా హృదయంతో కనెక్ట్ అయ్యి ఉంటారు. వాళ్ళు మనసుని వాడరు. అందుకే అమ్మ చిన్న పిల్లల ద్వారాగానే చెప్తుంది ఏదైనా కూడా ఎగ్జాంపుల్స్. భౌతికంగా బ్రతకటానికి మనకి మైండ్ కావాలి. మనసు లేకపోతే మనం ఏమి చేయలేము అన్న అపోహలో మనం ఉన్నాం. మనం పురోగమనానికి హృదయంతో కనెక్ట్ అవ్వడం చాలా ఇంపార్టెంట్ మాస్టర్స్. అన్నీ ఒకదానికొకటి కనెక్ట్ అయ్యే ఉంటాయి. మనం దివ్యత్వం యొక్క ఎనర్జీస్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు, మనకు భౌతికమైన లింగాలతో సంబంధం లేదు. ఇద్దరిలోనూ 2 ఎనర్జీస్ కలిపే ఉంటాయి. ఇందాక ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. మన మానవాళి నమ్మక వ్యవస్థలలో ఆడపిల్లలైతే ఇలానే ఉండాలి, మగపిల్లలైతే ఇలానే ఉండాలి అని చెప్పి మన పెద్దవాళ్ళు తరతరాలుగా మన మైండ్‌లో ఇలాంటివన్నీ కూడా ఇంజెక్ట్ చేశారు మాస్టర్స్. పిల్లలు పుట్టినప్పుడు వాళ్ళలో ఎటువంటి భావాలు ఉండవు. ఎందుకంటే వాళ్ళలో అప్పటికి మనసు పనిచేయదు కాబట్టి. వాళ్ళు పిల్లలు భగవంతుడితో ఎందుకు పోలుస్తారు అంటే వాళ్ళు హృదయంతో కనెక్ట్ అయ్యి ఉంటారు కాబట్టి వాళ్ళు భగవంతుడితో సమానమే. వాళ్ళు వాళ్ళ సహజత్వంతోనే పెరిగి పెద్దవుతూ ఉంటారు. ఆ పెద్దయ్యే క్రమంలో మన ఇళ్ళల్లో మన పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ పిల్లలు పెద్దయ్యే కొద్దీ ఈ పెద్దవాళ్ళు వాళ్ళ లోపల ఇంజెక్ట్ చేస్తూ వస్తారు. ఏమని అంటే మగ పిల్లవాడైతే ఏడ్చాడనుకోండి, "ఏంట్రా నువ్వు ఆడపిల్లలాగా ఏడుస్తున్నావు? ఆడపిల్లలాగా సిగ్గుపడుతున్నావు. నువ్వు సిగ్గుపడకూడదు. నువ్వు ఏడవకూడదు. ఆడపిల్లలు చేస్తారు" అని ఇండైరెక్ట్‌గా చెప్తారు మాస్టర్స్. అంటే అబ్బాయిలు ఏడవకూడదా? అబ్బాయిలకి మనోభావాలుండవా? వాళ్ళకి ఆలోచనలు రావా?
ఎవరికైనా మనసు ఉంటుంది. ఎవరికైనా హృదయం ఉంటుంది. వాళ్ళకి ఏదైనా సిట్యుయేషన్ జరిగినప్పుడు అక్కడ ఆడ, మగ అని తేడా ఉండదు. కేవలం ఎనర్జీస్ మాత్రమే మాస్టర్స్ వాళ్ళు చూస్తారు. బాధొచ్చిందా బాధపడతారు. సంతోషం వచ్చిందా సంతోషపడతారు. దుఃఖమొస్తే దుఃఖపడతారు. పిల్లలందరూ కలిసి ఆడ, మగ తేడా లేకుండా పిల్లలుగా ఉన్నప్పుడు కలిసిమెలిసి చక్కగా ఆడుకుంటారు మాస్టర్స్. ఎందుకంటే వాళ్ళలో ఉన్న ఆ దివ్య స్త్రీతత్వము, దివ్య పురుషతత్వము 2 ఒక అలైన్‌మెంట్‌లో ఉంటాయి. వాళ్ళు హృదయం నుంచి వాళ్ళు బ్రతుకుతూ ఉంటారు చిన్న ఏజ్‌లో. హృదయంతో కనెక్ట్ అయ్యి, మనసుతో కాదు. కాబట్టి వాళ్ళలో ఆడ, మగ అని తేడా ఉండదు. మనమే పెద్దయ్యే కొద్దీ వాళ్ళలో చొప్పిస్తాం ఆ ఆలోచనల్ని. మన పాత నమ్మక వ్యవస్థలేవైతే ఉన్నాయో, అవన్నీ కూడా మన తరతరాలకి నెక్స్ట్ రాబోయే తరాలకి, మన పిల్లలకి మనము ఇదే నేర్పిస్తూ వస్తున్నాం. ఇప్పటినుంచి ట్రెండ్ మారింది మాస్టర్స్. మనందరం కూడా లక్ష్మీమాత అనుగ్రహంతో ఇటువంటి జ్ఞానాన్ని అందుకుంటున్నాం కాబట్టి, మన పిల్లలకి ఇప్పటి నుంచి చక్కగా ఎనర్జీస్ గురించి జ్ఞానాన్ని షేర్ చేద్దాం. ఆడపిల్లైనా, మగపిల్లాడైనా ఎవరైనా సమానమే. అసలు ఆడ, మగ తేడా లేదు. ఎనర్జీస్ గురించి మనం నాలెడ్జ్‌ని అందించినప్పుడు, వాళ్ళు చక్కగా వాళ్ళ మనసు కాకుండా హృదయం నుంచి ఏదైతే వాళ్ళకి అనిపిస్తుందో, వాళ్ళు ఆ విధంగా బ్రతకటము, వాళ్ళ జీవితాన్ని ముందుకు తీసుకెళ్లటం, ఆ దివ్యాత్మలతో కనెక్షన్‌లో ఉండడం. అంతే కాకుండా ప్రతి జీవితోనూ, భూమి మీద సంచరించే ప్రతి ప్రాణితోనూ హృదయం నుంచి కనెక్ట్ అవ్వడము, భూమాతతో కనెక్ట్ అవ్వడము, ప్రకృతిలో మొక్కలతో కనెక్ట్ అవ్వడము, మన పంచభూతాలతో హృదయం నుంచి కనెక్ట్ అవ్వడం. ఇవన్నీ కూడా మనం చిన్నప్పటి నుంచే వాళ్ళకి ఎంతో చక్కగా నేర్పించొచ్చు మాస్టర్స్. అసలు అసలైన జీవితం ఇదే కదా! ఈ రోజుల్లో ఈ నాలెడ్జ్ ఎవరు చెప్తున్నారు మాస్టర్స్? మనకసలు తెలుసా? మన పెద్దవాళ్ళకి తెలీదు. వాళ్ళ పాత నమ్మక వ్యవస్థల్ని మన లోపల ఇంజెక్ట్ చేసి మనలో కూడా ఈ గాయాలు లోపల మనం ఇన్నర్ చైల్డ్ వర్క్‌షాప్ చేసినప్పుడు మన లోపల ఎన్ని గాయాలున్నాయో మనకు తెలుస్తాయి మాస్టర్స్. చిన్నతనం నుంచి ఒక ఆడపిల్ల ఎంత సఫర్ అవుతుంది. ఆ! మన పెద్దవాళ్ళు మనల్ని ఎలా పెంచుతున్నారు. ఆడపిల్ల నువ్వు బయటికి వెళ్ళకూడదు. ప్రతి ఒక్కటి మనలో బ్లాకే మాస్టర్స్. ఇంకా ఆ రోజులకి స్వస్తి చెప్పేద్దాం మాస్టర్స్ అందరం. ఆ గాయాలేవైతే ఉన్నాయో, ఇక మన తర్వాత తరాలలో అటువంటి గాయాలు ఉండకుండా మన ప్రయత్నం మనం చేద్దాము. మనకు తెలిసిన నాలెడ్జ్‌ని ప్రతి ఒక్కరితో షేర్ చేసుకుందాం మాస్టర్స్. ప్రతి ఒక్కటి బ్లాకే మన లోపల. ఈ జన్మవే కాదు, గత జన్మ ఎన్నో జన్మల సంస్కారాలన్నీ ముద్రలుగా మన లోపల వూండ్స్‌గా పడిపోయి ఉన్నాయి. వీటన్నింటిని క్లియర్ చేసుకుంటూ, రాబోయే తరాలలో అటువంటి గాయాలు లేకుండా మనం హెల్తీగా, హ్యాపీగా మనం పెంచగలిగితే పిల్లల్ని, మన భావితరాలు మొత్తం కూడా ఎంతో చక్కగా ఆనందమయంగా, భూమి మొత్తం కూడా అహింసాయుతంగా, ధర్మయుతంగా నడుచుకునే అవకాశం ఈరోజు మన చేతుల్లో అమ్మ పెట్టినందుకు, అమ్మకి మరొకసారి మనస్ఫూర్తిగా హృదయం నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మాస్టర్స్. మగవాళ్ళు మాత్రమే కేవలం పురుషతత్వ ఎనర్జీస్‌తోనే ఉండాలి. కేవలం అంటే అటువంటి సీడ్స్ మనం పెద్దవాళ్ళు మన లోపల నాటారు. ఆడపిల్లయితే కేవలం స్త్రీతత్వ లక్షణాలతోనే ఆడపిల్ల ఉంటుంది. అంటే వాళ్ళలో పురుషతత్వం ఉండదు అనే సరికాని ఆలోచనలను మన లోపల ఫీడ్ చేయడం జరిగింది. మగవాళ్ళలో పురుషతత్వమే ఉంటుంది. స్త్రీతత్వం ఉండకూడదు. వాళ్ళు కఠినంగానే ఉండాలి. వాళ్ళు ప్రేమతో ఉండకూడదు. భార్యనైనా, తల్లినైనా, పిల్లలనైనా వాళ్ళు ప్రేమగా చూసుకోకూడదు అన్న సరికాని ఫీడింగ్‌ని మనకి పురుష ఆధిక్యత సమాజం ఉన్నప్పుడు ఇటువంటివన్నీ కూడా చేయడం జరిగింది మాస్టర్స్. ఇద్దరిలోనూ
మాతృత్వం ఉంటుంది. ఎందుకంటే మాతృత్వం యొక్క లక్షణం స్త్రీ తత్వం కాబట్టి. ఇప్పుడు ఈ నాలెడ్జ్ మనకు అందుతుంది కాబట్టి, ఇది మనం ప్రతి ఒక్కరికి కూడా పిల్లలకి పెంపకంలో కూడా పిల్లల్ని పెంచేటప్పుడు వాళ్ళకి అర్థమయ్యేటట్టు ప్రతి ఒక్కటి చెప్పాలి. మన ఇంట్లో సిట్యుయేషన్స్ వచ్చినప్పుడు వాళ్ళకి అర్థమయ్యేటట్టు మనం చెప్పుకుంటూ పిల్లల్ని పెంచుకోవచ్చు చక్కగా. ఎప్పుడైతే ఒక మనిషిలో కానీ, జంతువులో కానీ ఈ 2 శక్తులు వేటిల్లో అయినా సరే 2 శక్తులు సరిసమానంగా బ్యాలెన్స్‌డ్ స్టేట్‌లోకి వస్తాయో, అప్పుడే వాళ్ళల్లో ఈ హృదయం అనేది తెరుచుకుంటుంది మాస్టర్స్. మైండ్ 0 స్టేట్‌లో ఉండాలి. శూన్యతలోకి అప్పుడే మనం ఎంటర్ అవుతాం. అప్పుడే వాళ్ళు బ్రహ్మానంద స్థితిలోకి కనెక్ట్ అవ్వగలుగుతారు. అప్పుడే వాళ్ళు ఏ విద్యలో అయినా సరే ప్రావీణ్యులు అవ్వగలుగుతారు. మనము మన పిల్లలకి ఇదే నేర్పించాలి మాస్టర్స్. వాళ్ళు ఏ విద్య అయినా నేర్చుకోనివ్వండి. సంగీతమైనా, నాట్యమైనా, పియానో, వయలిన్ ఎనీథింగ్. ఎటువంటి ఇన్‌స్ట్రుమెంట్స్ గానీ, విద్య గానీ, చదువులు ప్రతి ఒక్కటి మనసుని దాటిన స్థితి, హృదయం స్థితితో మనం గనక మన పిల్లల్ని పెంచగలిగితే, వాళ్ళని పెంచాలి అంటే ముందు మనం ఆ స్థితిలో ఉండాలి. మనము మనసు స్థితిలో ఉండి వాళ్ళని హృదయంలో పెరగమంటే వాళ్ళెలా పెరుగుతారు మాస్టర్స్? హృదయ స్థితి అంటేనే సెల్ఫ్ లవ్ కదా! మనం సెల్ఫ్ లవ్‌తో ఉంటూ, మనల్ని మనం ప్రేమించుకుంటూ, అందరిని ప్రేమతత్వంతో చూసుకున్నప్పుడు మన పిల్లలకి కూడా ఆ తరంగాలు, ఆ వైబ్రేషన్స్‌లో, ఆ ఫ్రీక్వెన్సీలో వాళ్ళు పెరుగుతారు. మనం ప్రేమను అందించినప్పుడు ప్రేమే గదా తిరిగొస్తుంది మనకెన్నో వేల రెట్లు. విశ్వం అదే గదా! యూనివర్సల్ లా అంటే ఇదే. కాబట్టి మన భారతీయ సనాతన సంస్కృతిలో ఎగ్జాంపుల్‌కి చెప్పుకోవటానికి ఏకత్వ స్థితిలోకి వెళ్ళిన వాళ్ళు, అంటే హృదయంతో కనెక్ట్ అయిన వాళ్ళు ఎంతో మందున్నారు మాస్టర్స్. మన ఋషులు, మునులు దగ్గర నుంచి ఎంతో మందున్నారు. ఇప్పటికి కూడా. త్యాగరాయ స్వామి, అన్నమాచార్యుడు, ఒక మీరాబాయి, ఒక రాధ, కృష్ణుడు, జీసస్, మేరీమాత, ఇంకా చెప్పలేం మాస్టర్స్. ఎంతో మంది వేలల్లో, లక్షల్లో ఉన్నారు మాస్టర్స్. రామకృష్ణ పరమహంస, వివేకానందుడు, యోగానంద పరమహంస, భక్త తుకారాం, ఇలా పురోగమనం చెందిన దేవీ దేవతలందరూ కూడా ఈ లిస్ట్‌లోకే వస్తారు మాస్టర్స్. అటువంటి భారతదేశంలో మనందరం కూడా పుట్టి, జన్మను తీసుకొని, ఈరోజు ఇంతటి అద్భుతమైన జ్ఞానాన్ని అందుకుంటున్నందుకు మనందరం కూడా ఎంతో అదృష్టవంతులం మాస్టర్స్. ఏకత్వం యొక్క లోతుల్లోకి వెళ్తే ఉండేది శూన్యతే. శూన్యత అంటే అక్కడ ఏమీ ఉండదు మాస్టర్స్. శూన్యాన్ని మనకున్న పంచభూతాలలో ఏ తత్వంతో పోలుస్తారు? శూన్యం అంటే ఏమీ లేని తత్వం. అంటే ఆకాశం. ఆకాశ తత్వాన్ని శూన్యంతో పోలుస్తారు. ఆ ఏమీ లేని తనంలోనే అన్నీ ఉన్నాయి. అంతే కదా! సంపూర్ణత, పూర్ణత్వం ఇవన్నీ కూడా ఆ ఏమీ లేని తనం నుంచే వచ్చాయి. ఇక్కడ ఏ తత్వం ఉండదు. స్త్రీ, పురుష తత్వాలు కలిసిపోతేనే శూన్యమైపోతుంది. చూడండి. స్త్రీ తత్వం, పురుష తత్వం 2 ఎప్పుడైతే కలిసిపోతాయో అక్కడ ఒక శూన్యత్వం ఏర్పడుతుంది. దీన్నే అంటారు మాస్టర్స్. నిర్గుణ నిరాకార బ్రహ్మ. ఆ నిర్గుణ నిరాకార స్థితిలో నుంచి మళ్ళీ సృష్టి జరుగుతుంది. ఎప్పుడైతే 2 శక్తులు కలిసి శూన్యమైపోతాయో అక్కడ కొత్త సృష్టి ఉద్భవిస్తుంది. అక్కడ కొత్త సృష్టి మొదలైతే మళ్ళీ అది ఏ గుణాలతో, ఏ తత్వాలతో మొదలవుతుందంటే మాస్టర్స్, ముందు ఎపిసోడ్‌లో అమ్మ ఆల్రెడీ చెప్పేసింది వీటన్నిటి గురించి. వాయుతత్వం, అగ్నితత్వం. ఆ 2 కలిసి ఉన్న రూపంలో సృష్టి ఏర్పడుతుంది.
అప్పుడే మన భౌతికమైన కళ్ళకి మనకి కనపడుతుంది. వాయుతత్వం, అగ్నితత్వం. వాయుతత్వం మనకి ఏ రూపంలో కనిపిస్తుందంటే ఆలోచనల రూపంలో. ఎందుకంటే అది వాయువు అంటే గాలి. ఆ ఫ్రీక్వెన్సీ అనేది గాలిలో తరంగాలు మన మనసు లోపలికి వచ్చి చేరతాయి కాబట్టి అది వాయుతత్వం. అలాగే అగ్నితత్వం అంటే ఒక ఎనర్జీ. అది ఒక శక్తి రూపంలో కనిపిస్తుంది మనకి. నిర్గుణ నిరాకార బ్రహ్మ ఆకాశతత్వం అయితే, సృజనాత్మకతలో సృష్టి జరిగినప్పుడు అగ్నితత్వం, వాయుతత్వం కలిసిన రూపంలో మనకి కనపడుతుంది. ఈ పురోగమనం చెందిన దేవీ దేవతలందరికీ కూడా ఒక రూపం లేదు. శూన్యమే. వాళ్ళని మనం ఎలా చూస్తాం మాస్టర్స్? మన భౌతికమైన కళ్ళకు కనపడరు గదా! వాళ్ళొక శక్తి రూపాలు. శక్తిగా కొలుస్తాం మనం వాళ్ళని చూస్తాం. ఐడెంటిఫై చేయగలం. వాళ్ళు సంపూర్ణత్వంతో, పూర్ణత్వంతో ఉంటారు. ఎప్పుడు. అంటే వాళ్ళు మనతో కమ్యూనికేట్ చేయాలంటే ఈ పంచభూత తత్వాలతో కలిసి, అంటే వాయు రూపం అంటే ఆలోచనల ద్వారా మరియు అగ్ని అంటే శక్తి ద్వారా మనతో కనెక్షన్‌లోకి వస్తారు. వాళ్ళు హయ్యర్ ఫ్రీక్వెన్సీని మన కోసము మన మనకు నాలెడ్జ్ అందివ్వడం కోసము వాళ్ళ ఫ్రీక్వెన్సీని తగ్గించుకొని ఈ 3 ఎంటర్ అయ్యి మనకి జ్ఞానాన్ని అందిస్తున్నారు. వాళ్ళు చాలా హయ్యర్ ఫ్రీక్వెన్సీలో ఉంటారు మాస్టర్స్. ఏమీ లేని తత్వం మరియు అన్నీ ఉన్న తత్వాన్ని కలిపి ఏమంటారంటే పారాడాక్స్ అంటారు మాస్టర్స్. అది 3 డైమెన్షన్ పీపుల్‌కి అర్థం కాదు. అది హయ్యర్ డైమెన్షన్స్ లో ఉన్న వాళ్ళకి మాత్రమే అది అర్థం చేసుకోవడం సాధ్యమవుతుంది. అంటే దివ్యాత్మలు. కానీ మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు మనలో ఉన్న న్యూరాన్స్ దానికి తగ్గట్టుగా తయారవుతూ వస్తాయి. మన ఫ్రీక్వెన్సీ హై లెవెల్‌కి ఎదుగుతుంది మాస్టర్స్. మనం ధ్యానం చేస్తూ ఎక్కువ గంటలు కూర్చొని మనం శూన్యంతో కనెక్ట్ అవుతూ ఉన్నప్పుడు మనలో ఉన్న న్యూరాన్స్ అన్నీ కూడా యాక్టివేట్ అయ్యి, ఆ హయ్యర్ డైమెన్షన్స్ నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో మన న్యూరాన్స్ క్యాచ్ చేయగలుగుతాయి. దివ్యాత్మలు చెప్పే సందేశాన్ని మనం అందుకోగలుగుతాం. ఆనంద్ కరుణేష్ గారు కూడా లక్ష్మీమాతతో ఈ విధంగానే అనుసంధానం అయ్యారు. ఆమె నుంచి వచ్చిన ఆ జ్ఞానమంతా కూడా ఈ ఆనందానికి సహస్ర బీజాలు అనే పుస్తకం ద్వారా మన ముందుకి ఇంతటి అద్భుతమైన నాలెడ్జ్‌ని ఆ లక్ష్మీమాత, సరస్వతీమాత అందిస్తున్నారు. ఆ నాలెడ్జ్ ఒక్కటి చాలు మాస్టర్స్ మన జీవితం ధన్యమైపోవడానికి. మన తరతరాలు కూడా భావితరాలన్నీ కూడా ఈ పుస్తకంలో ఉన్న నాలెడ్జ్ గనక మనం అందుకొని, మన లైఫ్‌లో మనం దీన్ని అప్లికబుల్ చేసుకోగలిగితే, అసలు మన లైఫ్ ఎంత అద్భుతంగా, ఎంత ప్రేమతత్వంతో ముందుకి వెళ్ళిపోతుందంటే, ఇంక జీవితంలో ఎటువంటి కష్టము, బాధ, దుఃఖం ఏదొచ్చినా సరే హ్యాపీగా, ఆనందంగా, ప్రేమతో స్వీకరిస్తూ ఉన్నది ఉన్నట్టుగా తన సహజతత్వంతో ప్రతి ఒక్క విషయంలో మనం ఆనందాన్నే చూడగలం మాస్టర్స్. ఎంత అద్భుతం మాస్టర్స్ ఇది. మన బ్రెయిన్‌ని మనం కొంత భాగం మాత్రమే వాడుతున్నాం. అంటే ఈ భౌతికత్వానికి సరిపడా మాత్రమే వాడుతున్నాం మనం. అంటే డైలీ రొటీన్ వర్క్స్‌కి మాత్రమే మనం వాడుతున్నాం. అంతకు మించి మన బ్రెయిన్‌ని మనం వాడట్లేదు. మన సనాతన ఋషులు, మునులు చూడండి, ఇప్పుడున్న సైంటిఫిక్ టెక్నాలజీ రాకముందే వాళ్ళు శూన్యంలోకి కనెక్ట్ అయ్యి వాళ్ళ ఆ ఫ్రీక్వెన్సీతో హైయర్ ఫ్రీక్వెన్సీకెళ్ళి వాళ్ళు ఎన్నో రకాల లెక్కలు అసలు మనం కూడా వేయలేము ఆ లెక్కలు. అటువంటి లెక్కలు అవన్నీ కూడా వాళ్ళు కనిపెట్టడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ మన సైంటిస్ట్‌లందరూ అవన్నీ ఇప్పుడు కొత్తగా మళ్ళీ కనిపెడుతున్నారు. ఇది కరెక్టే. వాళ్ళు చెప్పింది కరెక్టే అని ప్రూవ్ చేస్తున్నారు. మన సైన్స్‌కి కూడా అందంది మాస్టర్స్ మన ఈ అద్భుతమైన నాలెడ్జ్. బ్రెయిన్‌ని ఇంకా షార్ప్‌గా వాడితే, మనం వాడడం అలవాటు చేసుకుంటే
దాని యొక్క వాల్యూమ్ పెరుగుతుంది. కొత్త కొత్త ఆలోచనలు చేస్తే మన బ్రెయిన్ ఇంకా హై లెవెల్‌లోకి వెళ్ళడం మొదలవుతుంది. అంటే ప్రయోగాలు చెయ్యాలి మనం. ఎప్పుడూ రొటీన్‌లో కాకుండా, మనం శూన్యత్వంతో కనెక్ట్ అయ్యి, నేనింకా ఏం చేయగలను అని చెప్పి మనలోని దివ్య పురుషత్వాన్ని వెలికిలోకి తీసినప్పుడు, సృజనాత్మకత అనేది వెలుగులోకొస్తుంది. అప్పుడే మనం కొత్త కొత్త విషయాలని, కొత్త కొత్త నాలెడ్జ్‌ని అందుకోగలుగుతాం. మనం ధ్యానం ద్వారా మన ఎనర్జీ లెవెల్స్‌ని పెంచుకుంటూ పోతున్నప్పుడు, మనం, మనం వేరు, పక్కనున్న వస్తువులు, పక్కన మనుషులు అంటే ఏది వేరుగా మనకన్నా వేరుగా ఏది లేదు అనే విషయాన్ని మనం తెలుసుకుంటాం. కనపడేవన్నీ కూడా ఒక ఎనర్జీ. వాళ్ళని భౌతిక రూపంలో మనం చూడడం మానేస్తాం మాస్టర్స్. మనము ధ్యానంలో మన ఫ్రీక్వెన్సీని పెంచుకొని ఎదిగినప్పుడు భౌతికమైన రూపాలని చూడకుండా నా నుంచి ఒక ఎనర్జీ, ఇంకొక వస్తువు గాని, మనిషి గాని వాళ్ళ నుంచి ఒక ఎనర్జీ. ఆ 2 ఎనర్జీలు అటు ఇటు ట్రాన్స్‌ఫర్మేషన్ అవుతూ ఉన్నట్లుగా మనం చూసుకోగలుగుతాం. మనకప్పుడు ఇది వస్తువు, ఇది కుర్చీ, ఇది మంచము, ఇది టేబులు, లేకపోతే ఇది వేరే వ్యక్తి అనే ఇంటెన్షన్ మనలో ఉండదు. ఒక కేవలం ఎనర్జీ ప్రవహిస్తున్న విషయం మాత్రమే మనము గమనించగలుగుతాము. ఇది ఎంత అద్భుతమైన టెక్నాలజీ మాస్టర్స్ ఇది. ఎవరి ఊహకి కూడా ఇది అందదు. చాలా కష్టం. అటువంటి స్థితికి కూడా మనం వెళ్ళొచ్చు అని చెప్తుంది లక్ష్మీమాత. ఉన్నదంతా శక్తి రూపాలే కాబట్టి మనం ఆ స్థితికి ఎదుగుతాం. మనం ధ్యానం చేసేటప్పుడు ఆజ్ఞాచక్రం మీద ఎరుకు పెట్టండి అని ఎందుకు చెప్తామంటే, అక్కడ ఉన్నది కేవలం శూన్యం మాత్రమే. ఆ శూన్యానికి కనెక్ట్ అవ్వడానికి మనకి ఈజియెస్ట్ వే ఇదే అన్నమాట. ఈ ఆజ్ఞాచక్రంలో దృష్టి పెట్టినప్పుడు కళ్ళు మూసుకున్న వెంటనే మనకు శూన్యం తప్ప ఏమీ కనపడదు. కాబట్టి మనం శూన్యంతో తొందరగా కనెక్ట్ అవ్వాలంటే ధ్యానంలో ఆజ్ఞాచక్రం దగ్గర దృష్టి పెట్టమని చెప్తారు. మనం అందుకే ఆ శూన్యానికి తొందరగా కనెక్ట్ అయిపోతాం. అప్పుడు కొన్ని రోజులకి మనకేం అర్థమవుతుందంటే, శూన్యమే. ఉన్నదంతా శూన్యమే. బయట కళ్ళు తెరిచినా, కళ్ళు మూసినా ఈ బాహ్యత్వం ఏమీ లేదు. ఇవన్నీ జడ పదార్థాలే. ఒక శూన్యంలో నుంచే అన్నీ పుట్టాయి. శూన్యం అంటే ఏకత్వం. ఏకత్వంలో నుంచే ద్వంద్వత్వానికి మనం ప్రయాణించాము. మరలా ఈ ద్వంద్వత్వం నుంచి ఏకత్వానికి తిరుగు ప్రయాణంలో ఉన్నాము అన్న విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుంటూ ఉన్నాం సిస్టర్స్. ఆ శూన్యమే భగవంతుడంటే. నిరాకార, నిర్గుణ, పరబ్రహ్మ తత్వం అంటే ఇదే అనే విషయం మనకు అర్థమవుతుంది. ఇదే మాస్టర్స్ అస్సలు సత్యం అంటే ఇదే. ఇంక ఏమీ లేదు. ఉన్నదంతా శూన్యమే. ఈ సత్యాన్ని మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో, ఇంక మనం తెలుసుకోవటానికి ఇంక ఏమీ ఉండదు మాస్టర్స్. ఇదే, దీన్ని మించిన అల్టిమేట్ సత్యం ఇంకోటి లేదు. ఆ శూన్యంలో నుంచే అన్ని పుట్టుకొచ్చాయన్నమాట. అంటే ఆ శూన్యంలో ఉన్న పరమాణువులు, అణువులు కలిసి ఒక్కొక్క వస్తువుగా క్రియేట్ అయ్యాయి. అవి భౌతిక రూపం దాలుస్తున్నాయి. వాటి ఎనర్జీ ఫ్రీక్వెన్సీని బట్టి ఒక వస్తువు, ఒక మనిషి శరీరం కానీ ఏదైనా సరే స్థూల రూపాన్ని తీసుకోగలుగుతున్నాయి. అవి విచ్ఛిన్నం అయిపోయిన తర్వాత మళ్ళీ అణువులు, పరమాణువులుగా విడిపోయినప్పుడు ఆ స్థూల రూపం పోయి మళ్ళీ సూక్ష్మ రూపంగా అది కంటికి కనిపించకుండా శూన్యంలో కలిసిపోతుంది. ఇంతే, ఇంకేమీ లేదు. ఎగ్జాంపుల్‌కి చూడండి. ఒక ఖాళీ కుండను తీసుకున్నారనుకోండి. మనకి కుండ రూపం కనబడుతుంది. ఆ కుండని పగలగొట్టేసినప్పుడు, ఆ కుండ లోపల ఉన్న శూన్యత్వము, ఆ కుండకి బయట ఉన్న శూన్యము, ఆ 2 కలిసిపోతాయి. ఆ కుండ అనేది పగిలిపోయి, ముక్కలైపోయి కింద పడిపోయినప్పుడు. అంటే ఏముంది? ఆ లోపల ఉన్నది, బయట ఉన్నది మొత్తం ఒకటే. అలాగే ఈ శరీరాన్ని తీసుకోండి. కేవలం ఈ భౌతిక శరీరము నాశనమైనప్పుడు, విచ్ఛిన్నమైనప్పుడు, భూమిలో కలిసిపోయినప్పుడు,
మనలో ఉన్న ఖాళీ ప్రదేశం ఏదైతే ఉందో, అది బయట ఉన్న ఖాళీ ప్రదేశంతోటి మింగిల్ అయిపోతుంది. మర్జ్ అయిపోతుంది. అంటే మనము కూడా శూన్యమే. మనమంటూ ఏమీ లేదు. ఒక ఆత్మ పదార్థం, చైతన్యము, ఒక శక్తి. ఆ శక్తి అనేది గాలిలో కలిసిపోతుంది. ఇక్కడేమీ లేదు. అప్పుడు ఆ సత్యాన్ని అర్థం చేసుకున్నప్పుడు, ఇంకా వేరే వాళ్ళు మనల్ని ఏదో అన్నారు, వాళ్ళు మనకి సఫరింగ్‌కి గురి చేస్తున్నారు. అసలు సత్యం అర్థమైపోయినప్పుడు ఎక్కడ మన మైండ్‌కి కాదు, మన హృదయానికి, మన ఆత్మకి ఈ సత్యం ఎప్పుడైతే స్ఫురిస్తుందో, మనకింక బాధ, దుఃఖం అనేది రాదు మాస్టర్స్. వాళ్ళ మీద ప్రేమ, కరుణే కలుగుతాయి. వీళ్ళందరూ మనకి పాఠాలు నేర్పించడానికి, అనుభవ జ్ఞానాన్ని ఇవ్వడానికి భూమి మీదకి వచ్చిన అద్భుతమైన దివ్యాత్మలు మాస్టర్స్. సో, ఇంత అద్భుతమైన సత్యాన్ని మనం తెలుసుకున్న తర్వాత ఎవ్వరి మీద మనకి ద్వేషము, కోపము, అసూయ ఏమీ రావు మాస్టర్స్. ఒక ప్రేమే. హృదయం నుంచి కనెక్ట్ అయిపోదాం మాస్టర్స్ అందరం కూడా. ప్రేమతత్వాన్ని చూద్దాం. వాళ్ళు ఏమన్నా సరే మనం హాయిగా నవ్వుకుందాం. ఆటోమేటిక్‌గా వచ్చేస్తది నవ్వు. ఎందుకంటే ప్రేమను చూస్తాం వాళ్ళల్లో మనం. నిరాకార నిర్గుణ తత్వమే కదా! అంతా శూన్యం నుంచే కదా వచ్చాయి. అవతల వ్యక్తి అణువులు, పరమాణువులతోనే సృష్టించబడ్డాడు. మనము కూడా అంతే. ఇదంతా అణువులు, పరమాణువులు శూన్యంలో కలిసిపోతాయని మనం ఎప్పుడైతే స్ఫురణతో వాళ్ళేదన్నా మనల్ని అనేటప్పుడు, ఆ స్ఫురణ గనక మనకు వచ్చింది అంటే, మనకింక అసలు బాధ అనేదే రాదు. వాళ్ళేమన్నా సరే నవ్వుతూ ఉంటాం చక్కగా. కానీ ఇది ప్రాక్టీస్ చేయడం అంత ఈజీ కాదు మాస్టర్స్ ఇది. చెప్పినంత ఈజీ కాదు. మనం ఆ స్టేట్‌కి ఎదగాలి అంటే మన ధ్యాన సాధన పెంచుకుంటూ, మనలో ఉన్న ప్రేమ తత్వాన్ని వెలికి తీస్తూ, మన హృదయం నుంచి మనం కనెక్ట్ అవుతూ, మన మైండ్‌ని స్విచ్ ఆఫ్ చేసినప్పుడు, శూన్యత్వం అయిపోవాలి మన మైండ్. అప్పుడు మాత్రమే మనము ఈ స్టేట్‌లోకి రాగలం. అప్పుడు మాత్రమే దివ్యాత్మలతో మనం కనెక్షన్‌లో ఉండగలం. లోయర్ ఫ్రీక్వెన్సీకి వెళ్ళము. ఈ ఈ తత్వానికి లక్ష్మీమాత చెప్తుంది. అతీతురాలిని. నేను శూన్యం. నేను పరిపూర్ణం. అందరి దివ్యాత్మల లాగానే నేను కూడా. అంటే అందరూ పురోగమనం చెందిన దివ్యాత్మలందరూ కూడా ఈ గుణంతోనే ఉంటారు. అయితే ఆనంద్ కరుణేష్ గారు అడుగుతున్నారు అమ్మని, అయితే అమ్మ స్త్రీత్వం, పురుషత్వంని బట్టి ఇవి ఎనర్జీస్ అయినప్పుడు ఎందుకు మరి మనుషులకి ఇలాంటి నమ్మకాలు ఏర్పడ్డాయి? స్త్రీలంటే స్త్రీత్వం అనే ఉండాలని, పురుషులంటే పురుషులే ఉండాలని అని మన బదులు ఆనంద్ కరుణేష్ గారు ఈ డౌట్‌ని రైజ్ చేశారు. అయితే అమ్మ చెప్తుంది, ఇది మన నమ్మక వ్యవస్థ నుంచే ఇలా వచ్చింది. మనం ఇందాకే చెప్పుకున్నాం. వాయుతత్వం నుంచి ఆలోచనలు వస్తాయని, ఆలోచనల నుంచే నమ్మక వ్యవస్థలు ఏర్పడ్డాయని, ఈ ఆలోచనలు మనుషుల్ని ప్రతి ఒక్క దానిని విభజించటమే దానికి పని. ద్వంద్వత్వం. ఆలోచన అంటే ద్వంద్వత్వం వైపుకి నడిపిస్తుంది. మనకి తరతరాలుగా మన పెద్దవాళ్ళు ఇలానే ఉండాలి అని మన ఆలోచనలని, నమ్మక వ్యవస్థల్ని మన మీద రుద్దుతూ వస్తూ ఉన్నారు. మన పిల్లల్ని కూడా మనం అలాగే పెంచాం. మనము అలాగే పెరిగాం. మరి దీనికి అమ్మ ఒక ఉపాయం చెప్తుంది మాస్టర్స్. ఏం చెయ్యాలి అంటే, ఏమీ చెయ్యక్కర్లేదు. కామ్‌గా ఉండడమే. అంటే శూన్యంతో కనెక్ట్ అవ్వాలి. లేదు ప్రకృతితో కనెక్ట్ అవ్వాలి. ఇప్పుడు ఒక నెమలిని చూడండి. ఆ నెమలి ఎంత అందంగా నాట్యం చేస్తుందో అనేది మనం అలా గమనిస్తూ కామ్‌గా మన మనసుని పని చేయనీయకుండా శూన్యంతో కనెక్ట్ అయ్యి, ఆ నెమలి చేసే నాట్యాన్ని గమనిస్తూ ఉన్నట్లయితే, తనలో ఉన్న ఆనందంతో మన హృదయం నుంచి మనం కూడా ఆనంద స్థితికి కనెక్ట్ అయిపోతాము. ఇటువంటివి కూడా మనం ప్రకృతిలోకి వెళ్లి చేసినప్పుడు మన హృదయము ఓపెన్ అవుతుంది అని చెప్తుంది మాస్టర్స్.
ప్రకృతితో సమయం గడపాలి మనం. జస్ట్ గమనించడమే. ఇంకేమి చెయ్యక్కర్లే మనం. ఏ పని చెయ్యక్కర్లేదు. జస్ట్ గమనిస్తే చాలు. అందుకే కదా అబ్జర్వ్ ద అబ్జర్వర్. సాక్షిగా చూడాలి. కేవలం గమనించటంలోనే ఇంత ఎనర్జీ ఉందా? అంత గొప్పతనం ఉందా? అనేది మనం ఎప్పుడైతే ప్రాక్టికల్‌గా చేస్తామో, అప్పుడది మనకే అనుభూతి. మనకే తెలుస్తుందది. ఇది నెమ్మదిగా మనం సాధన చేస్తూ వెళ్ళినప్పుడు, ఆ శూన్యతకి మించిన వేదాంతం లేదు. అసలు వేదాంతం అనేవి అన్నీ కూడా ఆ శూన్యంలో నుంచే పుట్టుకొచ్చాయి అని చెప్తుంది మాస్టర్స్ లక్ష్మీమాత. ఈ పురాణాలు, వేదాంతాలు ఒక శూన్యమే, ఉన్నదంతా శూన్యమే. నిర్గుణ నిరాకార పరబ్రహ్మ తత్వము. ఈ ఒక్కటి గాని మనము అర్థం చేసుకోగలిగితే ఈ సత్యాన్ని, ఎంతో అద్భుతంగా మన జీవితాలు మారిపోతాయి మాస్టర్స్. ఈరోజు 28వ ఎపిసోడ్‌లో ఇంతటి అద్భుతమైన జ్ఞానాన్ని లక్ష్మీమాత అందించినందుకు ఆ అమ్మకి మరొకసారి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను మాస్టర్స్. నాకు విశ్వము ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు, ఈ విశ్వానికి, ఆ పురోగమనం చెందిన దేవతలకి అందరికీ కూడా మనస్ఫూర్తిగా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను మాస్టర్స్. ఇక్కడికి విచ్చేసిన ఈ ఆత్మ బంధువులందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ రేఖ మేడం. థ్యాంక్ యూ సో మచ్. దివ్య పురుషతత్వం గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు మేడం. అండ్ నిజంగా మనం ఏమీ చేయక్కర్లేదు, సాక్షిగా చూస్తూ ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్.